ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ భారతదేశంలోనే యువ నాయకత్వానికి సరికొత్త అర్థం ఈ రోజు తీసుకొని వచ్చినటువంటి సోదరులు లోకేష్ అన్న గారికి, అలాగే హిస్ ఎక్సలెన్సీ ఇండియన్ అంబాసిడర్ టు స్విట్జర్లాండ్ మృదుల్ కుమార్ గారికి, అలాగే మన మినిస్టర్ గారు టీజీ భరత్ అన్న గారికి, మరి ఏపీ ఎన్ఆర్టీ ప్రెసిడెంట్ వేమూరు గారికి, రవికుమార్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నా తెలుగు సోదర సోదరిమల్ల అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, వందనాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం కూడా ఈ యొక్క జ్యూరిక్ మీటింగ్ లోకి వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంగా మీ అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు. అదే తరహాలో ఈసారి కూడా కేవలం జ్యూరిక్ లో జరుగుతుందనంటే స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీయే కాకుండా యూరోప్ లో ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీ, జర్మనీ నుంచి, ఐర్లాండ్ నుంచి, లండన్ నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి, అంటే మీకు సరిహద్దులేమీ లేవు. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనంటే అది కారులోనైనా, విమానంలోనైనా, రైల్లోనైనా సరే ఖచ్చితంగా రావాలి, ఆయనకి మన సపోర్ట్ తెలియజేయాలని దేశాలు దాటుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా గర్వంగా ఉంది ఈ రోజు మన తాలూకా కమ్యూనిటీ మీటింగ్ ఈ రోజు అటెండ్ అవుతున్నందుకు. కొన్ని వేదికలు ఆంధ్రప్రదేశ్ లో కూడా మాట్లాడినటువంటి తెలుగు ఎంత స్పష్టంగా ఈ రోజు తెలుగులో ఈ వేదికలో ఇక్కడ మాట్లాడుతున్నామనంటే తెలుగు జాతిలో పుట్టినందుకు మన తెలుగుతనం ఎంత వర్ధిల్లుతున్నందుకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. ఇప్పుడే మన పిల్లల్ని కూడా మనం అభినందించుకున్నాం. చాలా మంది ఇక్కడే ఉండుంటారు, ఇక్కడే పుట్టుంటారు వాళ్ళు కూడా. ఈ రోజు మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది దగ్గర పేర్లు చూస్తే అర్థం కాని పేర్లు, అసలు పలకలేనటువంటి పేర్లు పెడుతుంటే ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పేర్లలో లక్ష్మి ఉంది, మహాలక్ష్మి ఉంది, అచ్చమైనటువంటి తెలుగు పేర్లు పెట్టుకొని ఈ రోజు ముందు నడిపిస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. మనం ఎక్కడున్నా సరే మనకి తెలుగుతనం అనేది మన అందరికీ కూడా ఒక మూలాలు లాంటివి. అటువంటి మూలాల్ని బలపరుస్తూ మీరు అందరూ కూడా ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ రోజు మనం తెలుగు జాతి గురించి మాట్లాడుకోవాలనంటే మొట్టమొదటిగా మనం స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మన దేశంలోనే తెలుగు వాళ్ళు ఉన్నారా లేదా అన్నటువంటి పరిస్థితుల్లో